వెల్కమ్ బ్యాక్ టు హోమ్ ఆటోమేషన్ ఛానల్. ఇప్పుడైతే మనం ఈ హ్యావెల్స్ కూలర్ని రివ్యూ చేయబోతున్నాం. రీసెంట్గా అయితే నేను ఒక అన్బాక్సింగ్ వీడియో పోస్ట్ చేశాను. సో ఇప్పుడైతే రివ్యూ పోస్ట్ చేస్తున్నాను. సో ఇది ఫస్ట్ అయితే మనం రిమోట్ చూద్దాం. రిమోట్ అయితే ఇలా ఉంటుంది. సో దీనిలో ఒక 6 బటన్స్ ఉన్నాయి మనకి. మెయిన్ పవర్ ఆన్ అండ్ ఆఫ్ ఒకటే బటన్, అండ్ కూలింగ్ ఆన్ అండ్ ఆఫ్, అండ్ టైమర్ సెట్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో అరౌండ్ మన 9 hours వరకు టైమర్ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తాను నేను. అండ్ ఐఆన్ అని ఉంది. దీని గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఎందుకు ఈ బటన్ ఎందుకు యూజ్ అవుతుందని. అండ్ స్పీడ్ కంట్రోల్ చేయొచ్చు. మనం 3 levels ఆఫ్ స్పీడ్ ఉంటుంది. సో అది మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ స్వింగ్ ఆప్షన్స్. స్వింగ్ అనేది మనకి లెఫ్ట్ రైట్ మాత్రమే వస్తుంది, అప్ అండ్ డౌన్ అనేది రాదు. అది మాన్యువల్గా కంట్రోల్ చేయాలన్నమాట మనం. ఇది మనకి రిమోట్ ఉన్న ఫీచర్స్. దీంట్లో చిన్న బ్యాటరీ కూడా వాళ్ళే ఇచ్చారు. సో ఇట్స్ ఏ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ కూలర్ ఓవర్వ్యూకి వస్తే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నేను అందుకే ఈ వీడియో వర్టికల్గా కూడా చేస్తున్నాను, మేజర్లీ చేయడానికి. ఇది మనకి వర్టికల్ టవర్ కూలర్ అనమాట. చాలా తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. సో ఫస్ట్ మన దగ్గరికి వెళ్ళి 1 by 1 చూద్దాం. ఫ్రంట్ అసలు ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో అది ఎలా యూస్ అవుతాయి చూద్దాం అనమాట మనం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే మనకి టైమర్ బటన్. సో మనకి 4 levels ఆఫ్ టైమర్స్ ఉంటాయన్నమాట. 30 minutes, 1 hour 30 minutes, 2 hours, 4 hours, అండ్ ఈవెన్ 5 hours, 5 hours 30 minutes, అప్ టు 9 hours వరకు సెట్ చేసుకోవచ్చు. ఇది కాంబినేషన్తో వర్క్ అవుతుంది. లైక్ 5 hours పెట్టారంటే మీరు 4 + 1 స్టార్ట్ అవుతుంది. సో 3 hours పెడితే 1 + 2 అలా. సో 4.5 hours అయితే 4 + 30 ఇలా మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. ఆన్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ అయితే మోడ్ అనమాట. ఇది మనకి కూల్ అండ్ అయాన్. ఈ అయాన్ అనేది ఏమంటే వీళ్ళు ఒక నెగిటివ్ పార్టికల్స్ అనేవి ఎమిట్ చేస్తారంట విత్ దిస్ బ్లోవర్తో. సో దానివల్ల మనకి డస్ట్ అండ్ అలర్జీస్, ఎయిర్లో ఉన్న డస్ట్ అలర్జీస్ ఇవన్నీ మనకి తగ్గుతాయని చెప్తున్నారు. బట్ అది ఎంతవరకు వర్క్ అవుతుందో నాకైతే ఐడియా లేదు. అండ్ నెక్స్ట్ ఇది మెయిన్ పవర్ బటన్. అండ్ ఇదైతే మనకి సెన్సార్ అన్నమాట, రిమోట్ వర్క్ అయ్యేదానికి. అండ్ ఇది స్వింగ్ అనేది మనకి లెఫ్ట్ టు రైట్ మాత్రమే ఉంటుంది. అప్ అండ్ డౌన్ మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇదైతే స్పీడ్ అనమాట. స్పీడ్ అనేవి మీరు చూసారా, హై, మీడియం, లో, కాంబో. ఈ కాంబో అనేది ఏమంటే మనకి 2 hours వచ్చి హైలో రన్ అయ్యి, తర్వాత మీడియంలో 1 hour రన్ అయ్యి, తర్వాత లోకి కన్వర్ట్ అయిపోతుంది. సో మనకి నైట్లో ఫస్ట్లో ఎక్కువ కూలింగ్ కావాలి, తర్వాత అంత అవసరం లేదన్నప్పుడు ఇది చాలా యూజ్ అవుతుంది. నేనైతే ఎక్కువ కాంబోలోనే పెట్టి యూజ్ చేస్తున్నాను. అండ్ దీనికైతే ఒక ప్రొటెక్షన్ ఫిల్మ్ ఇచ్చారు, అదైతే నేను ఇంకా రిమూవ్ చేయలేదు, అవసరం లేదనిపించింది. ఓకే, నెక్స్ట్ అలా కొంచెం కిందకు వచ్చామంటే దీంట్లో మనకి మీరు ఇవి చూస్తారు కదా, ఇవైతే అప్ అండ్ డౌన్ మనం మాన్యువల్గా అడ్జస్ట్ చేయాలి. బెస్ట్ థింగ్ ఏమంటే ఇది ఫుల్ క్లోజ్ అయిపోతాయి. సో ఇలా మనకి ఫుల్ క్లోజ్ అయిపోతాయి అన్నమాట. సో డస్ట్ వెళ్లకుండా ఉండడానికి మనం ఫుల్ అయితే క్లోజ్ చేసుకోవచ్చు కావాలంటే. నెక్స్ట్ మీరు గమనించారంటే ఇదంతా మనకి ఎయిర్ వెంట్స్ లేవు. ఓకే, ఓన్లీ హాఫ్ వరకే ఎయిర్ వెంట్స్ ఉంటాయి. ఈ సింగ్ ఆన్ చేయడం మనకి ఇవైతే లోపల ఉన్నవైతే లెఫ్ట్ టు రైట్ మూవ్ అవుతుంటాయి. అండ్ వన్ మోర్ బెస్ట్ థింగ్ ఏమంటే ఈ మనకి ఎవరైనా పిల్లల పాడు ఉండి లోపల చేయి పెట్టినా రన్ అయ్యేటప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఇది బ్లోవర్తో వస్తుంది అండ్ బ్లోవర్ కింద ఉంటుంది. సో ఎయిర్ని పైకి పుష్ చేసి ఇలా మనకి ఫ్రంట్కి వస్తుంది అనమాట. సో కాబట్టి మీకు పిల్లలు ఉన్నప్పుడు ఇది హ్యాపీగా తీసుకోవచ్చు, మీకు ఏం ప్రాబ్లం ఉండదు. వాళ్ళు వేలు పెట్టినా చేయి పెట్టినా ప్రాబ్లం అనేది ఉండదు మనకి. నెక్స్ట్ కిందకి వచ్చారంటే నాకు దీంట్లో నచ్చని నెగిటివ్ పాయింట్ ఏమైనా ఉందంటే ఇదేనండి. చాలా చిన్న వెంట్ ఇచ్చారు ఇక్కడ. సో ఈ చిన్న వెంట్తో మనం వాటర్ ఫిల్ చేయాలంటే చాలా టైం పడుతుంది. నేనైతే రీసెంట్గా ఏదో బాటిల్ కట్ చేసుకొని పెట్టుకున్నాను, అది కొంచెం ఈజీగా ఉందన్నమాట. సో బట్ నార్మల్గా పోయాలంటే చాలా టైం పడుతుంది. 35 liters బాటిల్ కదా, మనకి టైం పడుతుంది. మీరు ఏమైనా పైప్స్ ఉంటే కొనుక్కోవచ్చు. అండ్ ఇంకా కిందకు వచ్చారంటే చూసారా, కొంచెం డస్ట్ అయితే అక్యుములేట్ అయింది. ఇది వాటర్ లెవెల్ ఇండికేటర్స్ అనమాట, ఈ రెండు మనకి. సో మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత వాటర్ పోసామో తెలుస్తుంది. దాని తర్వాత ఇదంతా మనకు తెలియదు, నెక్స్ట్ ఇక్కడికి వచ్చాకే తెలుస్తుంది. ఈవెన్ అయిపోయినప్పుడు కూడా అదే. సో మొత్తం కానీ వీళ్ళు ఓపెన్ ఇచ్చుంటే మనకి చాలా యూజ్ అయ్యేది. ఎందుకు ఇలా చేంజ్ చేస్తారో అయితే నాకైతే ఐడియా లేదు. అండ్ కింద వీల్స్కి అయితే ఫ్రంట్ 2 wheelsకి లాక్స్ ఇచ్చుంటారు మనకి. సో ఇది ఇలా ఆన్ చేసామంటే లాక్ అయిపోద్ది, ఇలా అంటే ఓపెన్ అవుతుంది. వన్స్ లాక్ అయిందంటే మనకి ఇది మూవ్ అవ్వదు అనమాట. చూసారా, అంటే హోల్డ్ అయిపోతుంది. నెక్స్ట్ సైడ్ వ్యూ చూద్దాం. సైడ్ అయితే పెద్దగా అయితే ఏం లేదండి, జస్ట్ ప్లెయిన్ ఉంటుంది మనకి. సైడ్ అయితే పెద్దగా ఏమి ఉండదు. అండ్ బ్యాక్ చూసామంటే ఇది హనీకుమ్ ప్యాడ్ ఇచ్చారు, కనిపిస్తుందా మీకు ఇక్కడ? హనీకుమ్ ప్యాడ్స్ అనమాట ఇవి. లోపల మీకు ఈ కలర్లో ఉన్నాయి కదా, బ్రౌన్ కలర్లో, అవి హనీకుమ్ ప్యాడ్స్. దాని వెనకాల ఒక మెష్ ఇచ్చారు. సో ఈ మెష్ అయితే మీరు ఎవ్రీ మంత్ క్లీన్ చేసుకుంటే బెటర్ అనమాట. మీరు ఇలా ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది, చూసారా, ఇలా ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది. దాన్ని తీసుకొని మీరు ఎవ్రీ మంత్ వాటర్ కింద పెట్టేసి, ఒక ట్యాప్ కింద పెట్టేస్తే మీకు మొత్తం క్లియర్ అయిపోతుంది. డస్ట్ అంతా కలెక్ట్ అవుతూ ఉంటుంది ఇక్కడ. సో ఇది ఆల్రెడీ నేను క్లీన్ చేసి పెట్టాను ఇప్పుడు. సో మీరు ఇలా ఎవ్రీ మంత్ క్లీన్ చేసుకుంటే చాలా బెటర్ అనమాట. ఎయిర్ ఫ్లో కూడా మనకు బాగుంటుంది, కూలింగ్ బాగుంటుంది. అది మాత్రం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కార్డ్ ఇచ్చారు అనమాట. మీరు ఇక్కడ యూజ్ చేయనప్పుడు ఇట్లా రౌండ్ చేసి ఇక్కడ పెట్టేయచ్చు. నెక్స్ట్ సమ్ డీటెయిల్స్ ఇచ్చారు. అండ్ కింద అయితే డ్రైన్ ప్లగ్ ఉంది మనకి. సో నేను రీసెంట్గా యూజ్ చేశాను, ఇది ఇట్స్ యూస్ఫుల్ అనమాట. సో నాకు ఇప్పుడు నేను వాడట్లేదు, నేను ఊర్లో ఉండట్లేదు అని చెప్పేసి మొత్తం ఉన్న వాటర్ అంతా డ్రైన్ చేసి
మళ్ళీ పెట్టేసాను. ఇది తీయడం ఈజీయే, కానీ తిరిగి ఇన్సర్ట్ చేయడమే చాలా కష్టం ఉంది. చూసుకోండి, అవసరం అంటే తప్ప దీన్ని ఓపెన్ చేయకండి. సో ఇప్పుడైతే ఒకసారి ఆన్ చేసి చూద్దాం ఇది మనకి సౌండ్ ఎలా వస్తుంది, బ్లోయర్ ఎలా వస్తుంది అని. ఇప్పుడైతే ఆన్ చేశానండి. ఆన్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఒక రెడ్ లైట్ అనేది వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మీరు ఆన్ చేశాక ఓకే ఇప్పుడైతే వాటర్ లేవు అని చెప్పి అదర్ ఫీచర్స్ అయితే చూద్దాం మనం. నేను చెప్పాను కదా టైమర్ 30 minutes, 1 hour, 2 hour. రిమోట్లో చేస్తానండి, మీకు కొంచెం లైట్ చూడడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, 2 hour 30 minutes, 3 hour, 3 hour 30 minutes, 4 hours, 4 hour 30 minutes, 5 hours. సో ఇలా 5.5 hour ఇట్స్ గో ఆన్ అనమాట. నెక్స్ట్ ఇవైతే కూలింగ్ అండ్ అయాన్స్ మనకి చూపించగా నెగిటివ్ పార్టికల్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే సింగ్ ఆప్షన్ ఉంది. సో ఒకసారి మీరు ఇక్కడైనా ఆపరేట్ చేయొచ్చు, లేదా ఇక్కడైనా ఆపరేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ స్పీడ్ నేను చెప్పినట్టు 4 levels ఉంటుంది. ఒకటి మీరు చూసారు కదా. సో ఇంకా సౌండ్ విషయానికి వస్తే సౌండ్ అయితే కొంచెం ఎక్కువే ఉందండి, కానీ 1 or 2 days నాకు అలవాటు అయిపోయింది. సో పెద్ద ప్రాబ్లం అయితే ఏమి అనిపించలేదు. అండ్ నెక్స్ట్ ఈ లైట్స్ అనేవి ఉన్నాయి కదా, ఇది కొంచెం నాకు ప్రాబ్లం అనిపించింది. నైట్లో ఇవన్నీ మనకి ఆన్లోనే ఉంటున్నాయి, అవి ఆఫ్ అవ్వట్లేదు మనకి. సో నైట్లో కొంచెం ఎదురుగా పెట్టుకున్నప్పుడు మనకి కొంతమందికి డిస్టర్బెన్స్ అనిపించవచ్చు. అవి ఆటోమేటిక్గా ఒక 2-3 minutes తర్వాత ఆఫ్ అయింటే బాగుండు. ఇది ఒక నెగిటివ్ పాయింట్ అనిపించింది. అండ్ పాజిటివ్గా చాలా ఉన్నాయండి. కూలింగ్ చాలా బాగా వస్తుంది. అండ్ టవర్ కూలర్ కాబట్టి మనకు తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. స్వింగ్ ఉంది. అండ్ బ్లోయర్తో రావడం వల్ల మనకి వేళ్ళు పెట్టినా ఏం కాదు. బ్లోయర్ అనేది కొంచెం పవర్ఫుల్ వస్తుంది. అండ్ టైమర్ ఉంది. బెస్ట్ థింగ్ అండి, మనకి ఇప్పుడు మరీ సమ్మర్ అయితే మనం వేసుకుంటాం. కొంచెం సమ్మర్ కాదు అన్నప్పుడు ఏమంటే మనము టైమర్ పెట్టుకొని ఒక 1 or 2 hours రన్ చేసి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతే మనకు చాలా యూజ్ ఉంటుంది అనమాట. సో ఇలాంటివి అయితే చాలా పాజిటివ్స్ అయితే ఉన్నాయి. ఓవరాల్ అయితే నేను దీన్ని ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ. బాయ్. సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.